చూడండి 7-8. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, మీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. దేవుని కోపము వల్ల క్షీణించిపోతారు. ఆయన ఉగ్రత ఉంటే కనుక రెడీగా ఉంది. ఉగ్రత కుమ్మరించలేదు, ఉగ్రత రెడీగా ఉంది. కొంతమంది కుమ్మరించినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యో మాకు భయం వేసిపోతుంది, దిగులు పడుతున్నాం. దేవుని యొక్క కోపము ఎప్పుడు రగులుద్ది? దేవుడు ఎందుకు అంతగా కోపడుతున్నాడు? చేసుకుంది ఆయనే కదా, పుట్టించింది ఆయన కదా, పెంచేది ఆయనే కదా. లోకమంతా ఎలాగనుకుంటారండి? పుట్టించడం ఎందుకు, ఈ తెప్పలు పెడతావు ఎందుకు, ఈ బాధలు పెడతావు ఎందుకు, పుట్టించడం ఎందుకు, చంపేయటం ఎందుకు, చావటం ఏంటి, చావేంటి అసలు మనిషికి అన్నట్టుగా మనుషులు రకరకాల మాట్లాడుతున్నారు. కానీ మనం సమాధానం చెప్పాలి కదా. దేవజ్ఞానం ఉన్న వారంగా మన సమాధానం చెప్పాలి. మనమే ఒక సమాచారంగా ఉండాలి అందరికీ. ఎప్పుడైతే నువ్వు దిగులు లేకుండా ధైర్యంగా ఉంటావో వాళ్ళకి మంచి సమాచారం వెళ్ళిపోయింది. ఎన్ని కష్టాలు ఉన్నా దిగులు పడట్లేదు, బాధలు పడుతున్నా సరే సంతోషంగా నవ్వుతూనే ఉన్నావు దేవుని బట్టి అనుకున్నప్పుడు వాళ్ళు వింటారు, చూస్తారు మిమ్మల్ని. అది గొప్ప సమాచారం. ప్రాక్టికల్ లైఫ్లో ఏదో ఉందని తెలియపరుస్తున్నారు. అది ఏంటో వచ్చి చూడటం కోసం రమ్మని చెప్తాం మనం. ఏదో ఉంది సిస్టర్ గారి దగ్గర, ఎంత సంతోషంగా ఉంటుంది. దిగులు లేదు, అక్కడ ఏముందమ్మా, దిగులు లేదు, క్షీణించిపోయేది లేదు. ఎందుకని? అది మంద కాదు. ఆయన కోపం నుంచి మనం బయటపడిపోయాం, ఆ దోషం నుంచి బయటపడిపోయాం మనం. ఆయన సంతోషపెట్టే జీవులు మనందరం కూడా. పోనీ ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడదాం ఒకసారి, చూద్దాం. ఎందుకనంట? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఒక్కసారి బాగా విన్నాయంక చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఒక చిన్న పోలికతో పోల్చుకుందాం. ఎవడో వచ్చేసి పొద్దున్నే వెళ్తున్నాడు చెంబుచ్చుకుని అనుకుందాం బాత్రూమ్కి. మీ ఇంటి ముందే ఉన్నాడు, కూర్చున్నాడు. మీకు ఎలా ఉంటుంది? పిల్లడు అనుకుందాం, పెద్దోడు కాదులేండి, పిల్లలే. అదే కదా ఇక్కడ జరుగుతుంది. మీ ఇంటి ముందు ఒక పిల్లగాడు, పక్కన పిల్లగాడు, ఆడుకునే పిల్లవాడు, ఏం తెలియపోవచ్చు అండి. మీ ఇంటి ముందుకు వచ్చేసి లాబరేటరీకి వెళ్ళిపోయాడండి. నువ్వు ఉదయాన్ని తలుపులు తీయంగానే భయంకరమైన స్మెల్ వస్తుంది, చూస్తున్నావు. నీకు ఎలా ఉంటుంది? దేవునికి ఎలా ఉంది ఇప్పుడు? ఆయన బాధ ఉండదు. అందముగా, రూపముగా, తన రూపంలో తన లక్షణాలతో సృష్టించుకున్న ఈ మానవుడు ఆజ్ఞలు ఇచ్చి చక్కని ప్రేమను పంచి చివరికి ఆయనే శిలువ మీద ప్రాణం పెట్టి ఆయన కన్నాడు అన్ని చేసిన తర్వాత మంచి సంఘంలో చేర్చి వాక్యముతో పెంచుతూ ఇప్పటికి కూడా అదే రిపీట్ అవుతూ ఆయన ముందు అలా కనపడుతుంది అంటే పాపాలు. ఎంత బాధ అండి ఆయనకి. పిల్లడు వినలా, ఏం చేస్తారు మీరు? వాడి కెపాసిటీని బట్టి బెత్తం పట్టుకుంటారుగా. ఒక పెద్దోడు అనుకోండి, ఇంకెంత కోపం వస్తుంది, అడ్డగాడిదలాగా ఉన్నావు అంటావుగా. ఇక ఒక రకం మాట కాదు కదా. మీకు అర్థం కావట్లేదు అండి బిడ్డలారా. మీ పాపం ఎక్కడుందో అన్నారు, మీ దోషం ఎక్కడుంది? ఆయన కనపడుతుంది కదండి ఎదురుగుండా. ఆయన చూడండి మాట, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ మోకాంతిలో ఎదురుగుండా అసిద్ధం కనపడతా ఉంటే ఏక్ అన్నావు కదా. ఆయన ముందు ఉన్న నీ పాపము గురించి నిన్ను ఏకంట్లా ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు మారద్దా? అయ్యో సువాసన భరితమైన జీవితాన్ని ఇచ్చానే, ఈ కంపు కొట్టే జీవితాన్ని ఎంతవరకు భరించగలనేసి దేవుడికి ఎంత వేదన కోపంగా మారిపోతుంది. అందుకే అప్పుడప్పుడు శిక్ష పడుతుంది మన మీదకి. అప్పుడప్పుడు శిక్ష రావాలి కూడా. ఆ టైంలో పరీక్షించుకోవాలి. అంత ప్రసంగం అదే కదా. పశ్చాత్తాపంలో ఉన్న మాధుర్యం ఏంటో మొత్తం విధంగా మాట్లాడుకున్నాంగా. పాపం యొక్క ఘాటు అంటే మాట్లాడుకున్నాం కదా. అందుగురించే నీ ఎదుట ఉన్న చిన్న మున్సిపాలిటీ వాళ్ళు పెంట ఎత్తపోతే నీకు ఎంత కోపం వస్తుంది, ఎంత వేదన వస్తుందో. మరి దేవుని ముందు పెట్టుకున్నప్పుడు ఆయన కోపం రాదా? ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు అలాగా? రిపీట్గా పడేస్తున్నావుగా. చెత్త పడేసావు, కుళ్ళిపోయింది పడేసావు, పెంట పడేసావు. ఎవరికి వేదన అది? ఎంత వేదన అండి ఆయనకి. మరి నువ్వు భరించవే చెత్తని. 2 రోజులు మున్సిపాలిటీ వాళ్ళు రాకపోతే అయ్యో అని ఫోన్ వెళ్ళిపోతున్నాయి చాలామందికి, మున్సిపాలిటీ వాళ్ళకి. మరి నీ పరిస్థితి ఏంటి ఇక్కడ? దేవుడికి ఏమన్నా కనుమరుగై ఉన్నది ఏమైనా ఉందా?
అక్కడే ఉంది మాట, మీ ముఖ కాంతిలో రహస్యంగా చేసిన కూడా బయలుపరచబడుతున్నాయి. అందుకు వచ్చింది కోపం ఆయనకి. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు వాళ్ళు, అయ్యా నీ కోపం వలన మేము క్షీణించిపోతున్నామయ్యా. మరి కోపానికి కారణం ఎవరు? మరి మీరే కదా. ప్రార్థన బాగానే ఉంది, అయ్యా మిమ్మల్ని క్షమించేయ్యా అని దావీదులాగా ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? కోపం వచ్చేసింది కాబట్టి, కొంచెం పనిష్మెంట్ వచ్చింది కాబట్టి, అది ఏదో రకంగా పనిష్మెంట్ కాబట్టి డాక్టర్స్ ఉన్నారు, మందులు ఉన్నాయి, మళ్ళీ లేచిపోతున్నావు, మళ్ళీ పెంటలో పడుతున్నావు. కొంచెం పనిష్మెంట్ వస్తూ ఉంటే కనుక మళ్ళీ రికవర్ అయిపోతున్నావు, మళ్ళీ దాంట్లో పడుతున్నావు. దేవుడు ఎంత కృపగలవాడు అంటే కనుక కొన్ని భరించుకుంటా మళ్ళీ లేపుకుంటా, మళ్ళీ కష్టపడకపోతే మళ్ళీ అన్నం ఉండదు పెట్టకి, కష్టపడి పని చేసుకోకపోతే మళ్ళీ ఆహారం ఉండదు, జీవన విధానం కష్టమైపోద్ది అనేసి దేవుడు మళ్ళీ లేపేసి అమ్మాయి మళ్ళీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకేనండి వారం శనివారం ఆదివారం ఎందుకు రావాలంటే కనుక ఏమైనా చిన్న చితకే ఉంటే కనుక అన్నిటినీ దేవుడు మన ముందు పెడతాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్పుతాడు, హెచ్చరిస్తాడు, దీవిస్తాడు పశ్చాత్తాపడితే. అందుకు కాదు మనకు కలవలసింది. అందుకని ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు శనివారం పని సిద్ధపడదాం అనేసి తహతహలాడుతూ ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడిపోతే అదే పెంటలో ఉంటావు, అదే రుచిలో ఉంటావు, అదే ఊపిలో ఉంటావు. కాబట్టి దేవునికి కోపం రావడానికి కారణం నువ్వు కాదు అని ఒట్టొట్టుని కోపడతాడా? ఎంత ధైర్యం నీకు, దేవునికి పైసారి కూడా కోపం రేపుతున్నావంటే నిజంగా ఎంత బాధ అండి. నిజంగా ఆయనేమో ఎంత కూలుగా చేసుకుని మనిషిని చక్కగా చూసుకుని మురిసిపోదాము, వీళ్ళ ఆరాధన బట్టి, స్థుతిని బట్టి, వీళ్ళ పాటలను బట్టి, వీళ్ళ క్యారెక్టర్ని బట్టి ఎంతో ఆనందపడదాం అనేసి, హెచ్చిద్దాము, బలపరుద్దాము, ఇంకా మహిమ కిరీటాలు ధరింపజేద్దాం అనేసి ఎన్ని ప్లాన్లు వేసుకుంటే ఈ పెంటకరమైన జీవితంలో పడిపోయి అవన్నీ పోగొట్టుకొని ఏం సంపాదించుకుంటా బిడ్డలారా? మళ్ళీ అంటావు దేవుడికి న్యాయం ఉందా? దేవుడికి న్యాయం లేదా? ఆయన న్యాయవంతుడు కదా. మంచాన పడేసినంత మాత్రాన అన్యాయస్తుడా? మరి దానికి కారణమైన పాపం ఏంటి? అన్యాయం కాదు. దోషం ఏంటి? అన్యాయం కాదు. మేకలు కొడతా కారణం నువ్వు కాదు, అన్యాయం అవట్లేదు. ఏమండి ముళ్ళకేయడం నువ్వు కాదు, కారణం మరి అన్యాయం కాదు. ఎంత అన్యాయస్తుడిని, ఎంత అన్యాయస్తురాలని, ఎంత ఘోరాతి ఘోర పాపినేసి బలోమని ఏడుతుండే భక్తులందరూ కూడా నీ నోటమట మాట రాదు, కంటమట నీరు రాదు. బిడ్డలు గమనించండి, వాక్యం ఎంత ముచ్చటగా ఉంటుందని చూడండి. కిందకు వచ్చేస్తే నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము ఎందుకు వచ్చింది ఆ బాధలు? ఎందుకు నిట్టూర్పులు అండి? ఆనంద గానాలతో ఉండవలసిన నీ ముఖములో ఎందుకు వస్తుంది నిట్టూర్పులు? 15 వచనం మేము మమ్మల్ని శ్రమపరిచిన కొలది, అది రిపెంటెన్స్ అంటే, అది మారు మనసు అంటే. అయ్యా ఈ శ్రమ నన్ను బట్టే వచ్చినాయి అయ్యా, ఈ బాధలు నన్ను బట్టే వచ్చినాయి అయ్యా, నా పాపాన్ని బట్టే వచ్చిందయ్యా అని ఇప్పుడు పశ్చాత్తాపడతావు. మాకు అర్థమైందయ్యా, ఈ శ్రమ మంచికే కాబట్టి సంతోషపడుతున్నామయ్యా. ఈ శిక్ష లేకపోతే, ఈ బెత్తమే లేకపోతే, ఈ గద్దింపే లేకపోతే, ఈ పరిస్థితి లేకపోతే కనుక మేము నశించిపోతామయ్యా. ఇప్పుడు నేను సంతోషం ఉందయ్యా. దేవుని కనపరచండి ఒకసారి. ఏదో సంతోషపడ్డానండి. ఒక్క దెబ్బ కొడితే జేబులో పైసా లేదు, పొట్టలో అన్నం లేదు. రాయలుగా కారు మీద తిరగవలసిన నేను గంటకో డ్రెస్ మార్చిన నేను ఒక్క దెబ్బ కొడితే కింద పడ్డా, జేబులో పైసా లేదు, ఒక పూట అన్నం లేదు నాకు. అప్పుడు కూడా ఎవరో రాకపోతే అయిపోయిన పని. ఎంత గొప్ప ప్రేమికుడంటే పోతే పోయిన 6 లక్షలు. దేవా నీ పాదాలు దొరికినాయి నాకు, ఇక విడిచిపెట్టను అనుకున్నా. దేవుడు శిక్షించిన ఆ మాధుర్యమైన పరిస్థితి చాలా విలువైంది, చాలా విలువైంది. ఆ సన్నివేశం చాలా గొప్పది. ఎందుకంటే మన మీద ఎంత ప్రేమ ఉందో ఆయన కనపరుస్తున్నాడు. వదిలిపెట్టేస్తే ప్రమాదం. నేను చెప్తే అప్పుడప్పుడు నీ పిల్లల్ని విడిచిపెడుతున్నావా? అన్నం తినకపోతే విడిచిపెట్టవు, చదవకపోతే విడిచిపెట్టవు, కాపీ రాయకపోతే విడిచిపెట్టవు, నిద్రపోతే విడిచిపెట్టవు, కొడతా ఉంటావు, గన్నేస్తూ ఉంటావు, చివాట్లు వేస్తూ ఉంటావు, టిఫిన్ చెప్పితే విడిచిపెట్టవు. దేనికని నీ పిల్లల్ని విడిచిపెట్టేసావా? నీకెంత ప్రేమ ఉంది? పరమ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందండి, విడవడాయన. అందుకే శిక్ష వచ్చినప్పుడు, ఒక్కోసారి మంచాన్ని పడుతున్నప్పుడు, ఒక్కోసారి ప్రాబ్లం వచ్చినప్పుడు గమనించండి, పరీక్షించుకోండి. చక్కబడతారు, మీరు సరవుతారు. అప్పుడు ఈ మాట చెప్పండి, ఏమండి మేము కీడు అనిపించిన ఏండ్ల కొలది సంతోషపరచడం కోసం వచ్చిందయ్యా. కీడు వచ్చిందా? నో ప్రాబ్లం ప్రభా, మేము సెట్ అయిపోయాం నాయన.
మేము సరైపోయాం ప్రభు. కాబట్టి క్షీణత, తర్వాత ఇంకేంటమ్మా దిగులు, ఇవన్నీ కూడా ఒకసారి వచ్చినప్పుడు గమనించాలండి. సెట్ అవుదాం. వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడతాడు వాక్యం ద్వారా. ధైర్యం వచ్చేస్తుంది కదా. అప్పుడు కొంతకాలం ఆయుష్తో బతుకుతామండి. దేవుడిచ్చిన ఆయుష్ వరకు ఆనందంగా బతుకుతామండి, ఆరోగ్యం బతుకుతామండి. అది చాలదు మనకి. దేవుని నామానికి స్తోత్రం. తర్వాత పాట పాడుకో. ఏ పాట అది? తరతరముల నుండి మాకు నివాసం నీవే, మాకు దొరికిందయ్యాక విడిచిపెట్టమయ్య దాన్ని. అది కావాలి మాకు. త్వరలో అక్కడ రాబోతున్నామయ్యా మేము. తరతరములు నుండి మాకు నివాస స్థలం ఒకటి ఉంది. ఏం పుట్టక ముందు మాకు సిద్ధపరిచావు నువ్వు. దేవుని నామానికి స్తోత్రం. అందుచేతనే మహాతో 70-80 పోతామయ్యా. అదే ఉంది, ఆ మాట కూడా ఉంది కదా. చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే అసలు మొట్టమొదటి 8 సంవత్సరాలు ఆది కాండంలో? ఆదాము సంవత్సరం ఎన్ని? 900 పైన ఉన్నాయండి. మీకు ఆది కాండం 5వ అధ్యాయం అంతా కూడా 900 ఏళ్ళు, 800 ఏళ్ళు, 700 ఏళ్ళు ఉంటాయి. 6వ అధ్యాయంకి వచ్చేపాటికల్లా జస్ట్ 120 ఉంటుంది. తగ్గిపోయింది. దానికి కారణం చెప్తానులే, ఇంకో ప్రసంగం తయారవుద్ది. దానికి కూడా కారణం ఉందిలేండి. అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆయుష్ను తగ్గించేశాడు. ఎందుకంటే 900 ఏళ్లలో కొద్ది రోజుల్లోనే స్లిప్ అయిపోయాడు మనిషి. కొద్ది రోజుల్లోనే తయారు చేసుకున్నాడు, ఈ పండు తినొద్దన్నాడు, వెంటనే కొద్ది రోజుల్లోనే స్లిప్ అయిపోయాడు. 900 ఏళ్ళలో ఎన్ని పాపాలు మూట కట్టుకుంటాడండి. అందుకనే నెక్స్ట్ మళ్ళీ తరం వచ్చేటప్పటికల్లా తగ్గించి 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 వెనకొచ్చడమా 70, మహా అయితే 80. సరిపెట్టుకుంటావా? సరిపెట్టుకోరా? బతకండి. మూలుక్కుంటా ముక్కుంటా గూడ్స్ పండిలాగా ఆయాస పడుకుంటా. ఓరా మనవడా మంచిలన్నీ ఎవరా ఎవడో అయిపోయింది బడాయి. 90 ఏళ్ళు బతకని నీ మూడిందే. సగం నరకం ఎక్కడే ఉంటుంది నీకు. 90 ఏళ్ళు ఎలా ఉంటావు? ఎవరు ఉన్నా 90 ఏళ్ళు ఎక్కడ ఉన్నారా? ఒప్పుకోరు వాళ్ళు పొరపాటున ఒప్పుకోరు. 100 అయినా 70 అంటారు. 70 అంటే 10 అంటారు అవసరమైతే. ఒప్పేసుకోండి. ఎందుకంటేనంటే దేవుడి మనల్ని ప్రేమించి ఆశను తగ్గించాడు. ఈ లోకంలో బిడ్డ నువ్వు బతకలేవురా. నేను మళ్ళీ చెప్తా, అప్పుడప్పుడు చెప్తా మీకు. రాబోయే మీ మనవాళ్ళ మనవరాల తరంలో ఇలా ఉండదు. ఇంత చక్కగా వాక్య వినరాళ్ళు ఇలా కూర్చుని బాసిపెట్టలు వేసుకొని కుర్చీ మీద కూర్చుని వాక్య వినే ఓపికలకు ఉండదు. రాబోయే తరములో కంప్యూటర్ యుగం వచ్చేస్తుంది, మీడియా ప్రభావం ఎక్కువ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రపంచము పాపములో పరిగెడుతుంది. నడి రోడ్డున పాపాలు పెరిగిపోతా ఉంటే కంటి ముందే ఇప్పుడు అరచేతిలో వచ్చేసిన పాపాలు ఓపెన్ చేస్తే మొత్తం కనపడుతున్నాయి. మీరేమో రహస్యం దయాంశలా. నా బిడ్డ అండి ఎంత చక్క పెంచానో అంత చక్కదనం ఉండదు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు కనుక పిల్లల్ని కరెక్ట్ పునాది వేయకపోతే కనీసం 3 తరాలకి మీరు ఉపయోగపడకపోతే మీరు వేస్ట్. 3 తరాలకి పునాది సంబంధించిన జ్ఞాన సంపద మీకు ఉండాలి. ఎక్కడా సంపాదన కోసమే పరిగెడతావు, ఆస్తుల కోసం పరిగెడతావు ఉంటే బిజీ చాలా బిజీ. పిల్లలతో గంట గడపో, కాసేపు ఆడవు. మన విజిటింగ్కి ఎవరింటికి వచ్చాను నేను మొన్న. ఎవరు చెప్పాను చెప్పాను, ఏం చెప్పాను మొత్తానికి 5-6 ఇళ్ళు తిరిగాను. ఎవరింటికి వచ్చినప్పుడు ఏం చెప్పాను వాళ్ళకి? ఏం చెప్పాను తెలుసా? సాయంత్రం పిల్లలతో యవనస్తులు అవ్వచ్చు, టీనేజ్ వాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఒక అరగంట 30 గంట ఆడండి ఆడతావు. ఈనాడు పోతూ ఉంటాడు, ఏమో టీవీ ముందు కూర్చుంటా ఉంటుంది, ఆడేమో హిడి తిరుగుతూ ఉంటాడు. కాసేపు ఆడండి. ఒక రింగులు కొనుక్కోండి, కొంచెం ఏదైనా మంచిగా కొనుక్కోండి, స్పోర్ట్స్ వస్తువులు కొనుక్కోండి, పప్పలతో పాటు అవి కూడా కొనండి. పిల్లలతో మీరు ఆడండి, స్నేహపూర్వకంగా ఉండండి. పక్కోడితో ఆడుతూ ఉంటాడు, బూతులు ఆడుతూ ఉంటాడు, బూతు మాట్లాడుతూ ఉంటాడు, రకరకాలుగా ఉంటాయి. వద్దని కాదు అక్కడ, వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి బలంగా ఉండేంతగా మీరు పెంచితే వదలండి అన్నట్టు. కాబట్టి ముగింపు వచ్చేటప్పటికల్లా ఏముందంటే, ఏముందయ్యా ఇక్కడ ఉంటాం 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాం. 90 ఏళ్ళు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, అత్తగా, మామగా, తాతగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని నెరవేర్చేసి అక్కడ కొట్టేయాలి బహుమానాలు అన్నట్టుగా మీరు బ్రతకాలి. అప్పుడు ఈ పాట పాడవచ్చు. తరతరములకు నివాస స్థలము నీవే కదయ్యా. దానికి ముందు మనిషికి 3 రకాల మరణాలు ఉంటాయి. చెప్పేసారి మరి జ్ఞాపం చేస్తా. ఒకటేంటి? ఆధ్యాత్మిక మరణం, దేవుని నుంచి ఎడబాటండి. ఆదాం జరిగింది అదే, ఆదాం చేసింది. దేవునికి ఉన్న అనుబంధం కట్ చేసాడు పాపాన్ని బట్టి.
2 దేహము నుంచి ఆత్మ విడిపోవటం, అది స్పిరిచువల్ డెత్ అంటారు. అది ఏంటి? దేహ మరణం. ఆదాము వల్ల వచ్చిన మరణం అదంతా కూడా. ఈ రెండిటికి పరిష్కారం ఉందండి బతుకున్న రోజుల్లో. మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళా దేవుడే ఈ లోకానికి తన ప్రియకుమారిని పంపుకొని చంపుకున్నాడు. పశ్చాత్తాపం వల్ల మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. కానీ 3వ మరణం ఉంది, నిత్య మరణము, శాశ్వత మరణము. చచ్చిన బయట రావు. ఇంకా భయం ఉందేమన్నా? భయపడుతున్నారా? అసలు ఈ మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు భయం వస్తుందా? కనీసం సిద్ధంగా ఉన్నారా? మీరు నిజంగా సిద్ధపడితే కనుక పాట పాడండి. యేసయ్యా వస్తావా, యేసయ్యా వస్తే పాట పాడండి, పర్లేదు, నేను కూడా పాడతాను మీతో పాటు. అంత లేదు ఇక్కడ. ఇంకా చాలా చాలా అని చూడండి. కిందకు వచ్చేస్తే మీకు చూడండి, మాకు జ్ఞాన హృదయము కలుగనట్లు చేయము. దేనికి సంబంధించిన జ్ఞానం ఇది? మా దినాలు లెక్కించడం నేర్పించు ప్రభువా. నీతో గడిపిన దినాలు కావాలి, మీతో గడిపిన గడియలు కావాలి, మీతో గడిపిన సమయం కావాలి ప్రభువా మాకు. అవి లెక్కేసుకుంటే 70 ఏళ్ళు బాగితే మహా అయితే 2 రోజులు బాగితే లేదో నమ్మకాలు. దేవుని పనిలో ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఇది కదా మనకు కావాల్సింది. చూడండి, నిత్య నరకాజ్ఞలో కాలిపోయే శాశ్వత మరణము ఉందని తెలిసి కూడా ఈ మ్యాటర్ అర్థమైన తర్వాత కూడా ఎందుకు మీరు భయం లేకుండా ఉంటున్నారు? ఎందుకు వాక్యం వస్తే రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు లోబడలేకపోతున్నారు? కేవలం పై భక్తి పరులుగా ఉండటం కోసమని వచ్చింది. మనం బిడ్డలారా ఆలోచించండి ఒకసారి. అసలు ఈ రేంజ్లో ఎవరి బిడ్డలు ఎలా ఉంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి ఒకసారి. మీరు ఎలా ఉంటే అలా ఉంటారు వాళ్ళు కూడా. టీనేజ్ వాళ్ళు ఎలా ఉన్నారు, మీరు ఏమి నేర్పారో అదే ఉంటుంది వాళ్ళు కూడా. ఎక్కడ వస్తుంది వాళ్ళ మ్యాటర్? ఇంకెక్కడ లేదే. లెక్చరర్ దగ్గర లేవు, లాయర్ల దగ్గర లేదు, డాక్టర్ దగ్గర లేదు, పక్క వాళ్ళ దగ్గర లేదు, పిన్ని దగ్గర లేదు, అత్త దగ్గర ఎవరి దగ్గర లేదు మ్యాటర్. మీ దగ్గర కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు పాట పాడాలిగా. ఇంకెంత 70 ఏళ్ళు పోతామో 80 పోతామో. మేము కూడా తరతరముల నివాస స్థలం ఒకటి ఉంది మాకు, అక్కడికి వెళ్ళటం కోసం సిద్ధపడాలి మేము అనేసి. నువ్వు లేకపోయినా సరే ఆడో పాట పాడతాడు, రెండో పాట మా అమ్మ నన్ను సిద్ధపరిచింది, మా అమ్మ బలం ఇచ్చింది నాకు, మా డాడీ అలా మాదిరిగా ఉన్నాడు హీరోలాగా అని చెప్పుకుని బతికేసి వాళ్ళ పిల్లలకు వాడు అందిస్తాడు. అది అందించట్లే. మనం ఏమందించాము? ఆస్తులు అందించాం. ఏమందించాము? చదువు అందించాం. ఏమందించాము? ఇంకే అందించేసాం. తప్పు కదా అవన్నీ కూడా. కానీ అసలైంది విడిచిపెట్టేసావు, కొసర్లు ఇచ్చేసావు. వాళ్ళ పిల్లలకు కూడా కొసరే ఎత్తాడు. ఏం జరిగిందంటే ఈ పాట రాదు. తరతరములకు నివాస స్థలం నీవేనయ్య. మాకు అంటే నాకు, నా బిడలకి, నా మనవడికి, మా అత్తకి, మా మామకి, మా మామకి అందరికీ నీవేనయ్య, అక్కడున్న స్థలం అనేసి ఎంతమంది కుటుంబంగా ఈ పాట పాడుతున్నారు. కుటుంబ ప్రార్థన అంటే బోరు, వాక్యం తీయటం అంటే బోరు. ఏం జరుగుతుంది ఇక్కడ కుటుంబాలు చెప్పండి ఒకసారి. చిన్నపిల్లలు ఏమైపోతారు, టీనేజ్ వాళ్ళు ఏమైపోతారు. దేవుడు అద్భుతమైన వరాల మూటలాగా మనకు వాక్యం ఇచ్చాడే, చక్కని సంఘం ఇచ్చాడే, పెంచే కాపరినిచ్చాడే. అంత అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా నువ్వు ఈ పాట పాడకుండా నువ్వేం పాడుతున్నావు? మాకు వచ్చేసిన తిప్పలు, మాకే వచ్చిన బాధలు, మాకే వచ్చిన కష్టాలు. నువ్వు కాదే కారణం దానికి. దేవుడు కారణం కాదు కదా, కారణం నువ్వే కదా. మరి నీకు ఈ తిప్పల కోసం ఎంత బాధపడ్డావు కదా. సిలువలో మేకలు కొడుచుకుని రక్తం గారిపోతుంది. మరి ఆయనకు వచ్చిన తిప్పలు ఎందుకు వచ్చింది? నీ వల్ల కదా. ఆయన పడలా బాధలు, కష్టాలు పడలా, వేదన పడలా. ఇప్పటికి స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మూలుగుతూ ఏడుస్తున్నాడు కదా ఆయన. కారణం నువ్వు కాదు. ఎప్పుడోసారి వస్తాడులే, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే. కుదరదుగా లోపలికి వచ్చాడు ఆల్రెడీ. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు కదండి. ఆయన చూస్తున్నాడు, కంటున్నాడు, వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు కదా. ఆయనకి ఎంత వేదన వస్తుంది? దయచేసి బిడ్డలారా క్షణం పరిశీలించుకుందామమ్మా, పరీక్షించుకుందాం బిడ్డలారా. ఎవరన్నీ మనల్ని పాడు చేసేది చెప్పండి ఒకసారి. నువ్వు ఎవరిని అంటావు? మరొకరి వల్ల అవుద్దా? నన్ను డిస్టర్బ్ చేయమని చూద్దాం. ఎవరి వల్ల కాదే, అలా తిరగకుండా వెళ్ళిపోవటమే. పర్రపాన్ని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు. సాతాను గడు ఎప్పుడో పారిపోయాడు. మన ఎవరి సంబంధం అమ్మా? ఎక్కడుంది అది? యోహాను పత్రికలో మంచి మాట పట్టుకోండి, నేను ముగించేస్తాను, ఎక్కువ చెప్పాను. యోహాను పత్రికలో అద్భుతమైన మాట అండి. డైరెక్ట్గా మాట్లాడతాం పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను చేత రాయించిన మాట చూడండి, పట్టుకోండి. మనం దేవుని సంబంధం అందమాట, ఆయన ద్వారా జీవించినట్లు
ఆ, ఆ, యోహాను పత్రిక. అది కావాలి నాకు. చదవ, గట్టిగా చదవండమ్మా, చదవమ్మా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకములో ఉన్న వారిని, లోకములో ఉన్న సాతాను గాడిని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. లోకములో సంబంధులము అది కావాలి గట్టిగా. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన ఎవరి సంబంధులు? దేవుని ఆ సంబంధం అనే మాట కోసం ప్రయాసపడుతుంది దాని నుంచి. మన ఎవరి సంబంధులు? గడి చెప్పండి ఒకసారి. నేను దేవుని సంబంధం అని చెప్పండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఈరోజు ఇక్కడ లేరు కదా, వాళ్ళు ఎవరు? మా చెప్పండి. ఇది కూడా గడి చెప్పండి ఒకసారి. నేను చెప్పను, మీరు చెప్పాలి. చెప్పండి గట్టిగా. మాట రావట్లేదండి, భయమే. ఆయన కొట్టలు వచ్చి కొట్టలేండి బాబు, ఆయన వినపడదులే. చెప్పండి అమ్మ, పర్లేదు. ఎంత తేడా అండి. నువ్వు పాటలు పాడుకుంటున్నావు, వాక్యాలు వింటున్నావు, స్తోత్రం అంటున్నావు, సంఘాలతో కలిసావు, దేవుని ప్రేమ పంచుకుంటున్నావు, చక్కని వాక్య జ్ఞానం వచ్చేస్తుంది నీకు. మరి వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? పెయిన్ వస్తుందా? శనివారం వచ్చి ఎడుతున్నారా? నా భర్త ఇంకా కదట్ల గుమ్మం, ప్రభువా పెద్ద హీరో అంటున్నాడయ్యా, పొడుస్తానంటున్నాడయ్యా, పెద్ద పొడుస్తానంటున్నాడయ్యా, లోకములో పోడుగాని అంటున్నాడయ్యా. అయ్యా తగ్గించయ్యా పైచు. ఏడ్చావా? ఆయన జ్వరం తేడుతావులే. రెస్పాన్సిబిలిటీ ఎవరు? నీది కాదా? నీకు ఎంత బలమైన వాక్యం ఉండి, ఎంత బలమైన ప్రేమ ఉండి, ఎంత బలమైన పరిశుద్ధాత్మతో నీలో పనిచేస్తున్నప్పుడు ఆ కన్నీరు రావద్దా నీకు? ఎంతమంది భర్తలతో వచ్చారు? ఎంతమంది భార్యలతో వచ్చారు? ఏరి ఇక్కడ 30 ఉంటారు, పావంతే ఉన్నారుగా. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి సంబంధులు వాళ్ళ పాపం ఎలా వదిలేస్తాను వాళ్ళ? అసలు నీకు ఏమనిపిస్తుంది? పోనీ ఇక్కడ లేరనుకుంటావు, దూరం. వాళ్ళు ఎక్కడ పోతున్నారు? దేవుని సంబంధులు, దేవుని సంబంధులు సాతానుగడ ముట్టడు. పట్టుకున్న మాట, సాతానుగడ ముట్టడు. ఉందా మాట? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక, దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు వాడిని ముట్టడు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మీరు ఎవరి సంబంధులు? మీరు ఎవరి సంబంధులు? వాళ్ళు ఎవరి సంబంధులు? దుష్టుని. పెయిన్ రావట్లా? పెదలే కదా పుస్తకం అనేసారా? కన్నీరు రావట్లా? శనివారం ఏడవరా మీరు? అసలు అలా వదిలేస్తారా? ఎన్నాళ్ళయింది ఏడ్చి? ఎన్నాళ్ళైంది అందరికన్నా ముందు లేచి ఆయన దగ్గర మోకరించి, మీరు మీ బిడ్డల దగ్గర మోకరించారని లేచి, మా అబ్బాయి మారట్లేదండి, సెల్ ఫోన్ కొనిచ్చేసానండి, ఇక బండి ఒకటి ఇచ్చేసానండి, మారట్లేదండి. కొనిచ్చింది నువ్వే, మళ్ళీ ఎడుతున్నావు ఎందుకు? టచ్ ఫోన్ ఇవ్వచ్చా పిల్లవాడికి? చదువు సంధ్య లేకుండా ఒక బండి ఇవ్వచ్చా? పనికి వెళ్తున్నాను అనుకోండి, ఆ వయసు తగ్గట్టుగా సెల్ ఫోన్ ఇవ్వచ్చా? పని చేసేవాడు సెల్ ఫోన్ ఎందుకు? కన్నీరు రావట్లేదా మీకు? తరతరముల నివాసం ఉందనేసి పాట వాడు నోటమ్మట వచ్చేంత వరకు నీకు కన్నీరు రావాలి. నిత్య మరణం ఒకటి ఉంది బాబో, వాడు పడిపోయి కాలిపోతావు, నా పరిస్థితి ఏమైపోతుంది అనేసి నేను పుట్టిన దేవుడు నా బిడ్డని ఇచ్చాడు, వాడి పరిస్థితి ఏంటి? దేవుడు నాకు అంటగట్టాడు ఒక భర్తని, కానీ నేను అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు అనేసి ఆలోచన ఎందుకు రావట్లా స్త్రీలారా? మొదటి ప్రసంగంలో మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెబితే రెండో ప్రసంగం సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కుటుంబం లోపలికి వెళ్దాం. ఈ విషయంలో పశ్చాత్తాపడకుండా అలాగే సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోతామంటే ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీ ఎక్కవో, మీ కుటుంబాలు మారవు. దేవుని సంబంధులుగా ఉన్నవాళ్ళు, దేవుని అధిపతిగా చేసుకున్న వాళ్ళు ఎంత వీరులాగా ఉండాలండి. దేవుని నామాన్ని స్తోత్రం. ఒక కొర్నేలి కుటుంబాన్ని మార్చుకున్నాడు, ఒక జైలధికారి కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఎంతమంది కనపడుతున్నారు మనకి? అన్యులుగా ఉన్నవాళ్ళండి వాళ్ళు. కుటుంబాలకు అక్కుల్లో ప్రిస్కిల్లాలు ఎంత ఉపయోగపడ్డారు? బిడ్డలతో పాటు ఫిలిప్పీ కుమార్తెలు ఏమయ్యారమ్మా? ప్రవక్తలు అయిపోయారు కదండి. ఏంటండి ఇన్ని కుటుంబాలు కనపడతా ఉంటే ఇప్పుడు స్టిల్ గుజరాత్లో కొన్ని కుటుంబాలు మాకు తెలుసండి, మాకు కొన్ని వార్తలు వస్తాయండి వాట్సాప్లో.
కుటుంబాలుగా పిల్లలతో సహా వెళ్ళిపోయి సువార్తకి వెళ్ళిపోతున్నారండి. గ్రహాం స్టైన్ని చంపిన తర్వాత ఆ క్రైస్తవ్యం బాగా వ్యాపించింది అక్కడ. మన కళ్ళ ముందు యాకోబులను చంపిన తర్వాత కూడా బయటికి వెళ్ళవు నువ్వు. క్రైస్తవం వ్యాపించాలంటే శ్రమల గుండా వెళితేనే వ్యాపిస్తుంది. సుఖాల గుండా వెళితే నువ్వేం సుఖపడతావా? మా ముఖేష్ అమ్మని ఉన్నాడు, టాటా బిర్లా ఉన్నాయి, చాలామంది అలాంటి వాళ్ళు మీ పక్కన చాలామంది సుఖపడుతున్నారు. సుఖాల వల్ల ఏ సుప్రమని అందించలేవు. కష్టములో ఆనందాలతో ఉండి ఆనంద గానాలతో సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళు కదులుతారు. అలాంటి భక్తులు మనం చూస్తాం బైబిల్లో. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సింది, ఎఫెసీయులో ఆధ్యాత్మిక మరణం ఉంటుంది, ప్రసంగి 12:7లో శరీర మరణం ఉంటుంది, ప్రకటన 20-21 అధ్యాయాల్లో నిత్య మరణం, ఎటర్నల్ డెత్ అంటుందని. యుగ్గములు కాలిపోతూ ఉంటారు, చావనే చావరు, ఏడుస్తూనే ఉంటారు. అక్కడ పండ్లు కొరుటయు ఏడుపునే ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉండబోతున్నారు ఇక్కడ ఈరోజు మీ పక్కన మీ వారు లేకపోతే. ఆ పరిస్థితిలో ఉండబోతున్నారు మీ పిల్లలు ఈరోజు ఇక్కడ లేకపోతే. ఎన్నాళ్ళు బట్టి అలాగే వస్తున్నారు మీరు. ఎన్నాళ్ళు బట్టి రక్షణ మారుమాసి బాప్తీసం లేకుండా నీ పక్క వస్తూ ఉంటారు. అద్భుతమైన జీవితం ఉందండి. అదే కీర్తన చూద్దాం ఒకసారి. చక్కని మాట చెప్పి ముగించేస్తాను చూడండి. ఎంత అద్భుతమైన మాటలు ఉంటాయి అంటే ఇక్కడ. ఉదయమున చూడండి, బ్లెస్సింగ్సేక ఎప్పుడైతే ఈ వాస్తవం తెలుసుకొని రక్షణలో బతుకుతూ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ప్యూరిటీగా కోసం ఆశపడతా ముందుకెళ్తామంటామో దేవుడు దీవెనలే ముందుకెళ్ళా. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ రెండే లేవండి. సంతోషము సమాధానం రెండే లేవు ప్రపంచంలో. అన్నీ ఉన్నాయి, మనిషికి ఏ కొరత లేదండి. ఈ రెండే లేవు. ఆ రెండు రావాలంటే ఇంత మ్యాటర్ వినాలి. ఇక్కడ ఉంది ఆ రెండు కావాలంటే. అందుగురించి మనల్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఉదయాన్నే లేచి బైబిల్ ఓపెన్ చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అబ్బా ఎంత భాగ్యం అండి. మీరు కిందకు వచ్చేస్తే నీ సేవకులకు నీ కార్యము కనపరుచుము. ఖచ్చితంగా కనపరుస్తాడు. దేవుని సువార్త సేవా కార్యక్రమంలో ఉన్న వారికి తన కార్యాలన్నీ కూడా కనపరుస్తాడు. తన ప్లాన్ మొత్తం చెబుతాడు. అబ్రహాం చెప్పినట్టుగా వాళ్ళతో పంచుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన పనిలో ఉన్నాం మనం. ఇది మరొక మెట్టిది. క్రైస్తవ జీవితంలో అద్భుతమైన మెట్టి ఏంటంటే సువార్త సేవా కార్యక్రమంలో పాల్పొందటం, 10 మందికి దీవెనకరంగా ఉంటాం, 10 మందికి సాక్షార్థంగా ఉంటాం, మాదిరిగా ఉంటాం. మా దేవుడని యెహోవా ప్రసన్నత ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అండి. అది అనుభవిస్తున్నా. మా చేతి పనిని స్థిరపరచము. నీ కష్టాన్ని నువ్వు సంతోషంగా తినాలంటే కనుక దేవుని దయ ఉండాల్సింది. చాలామంది తినకుండా వెళ్ళిపోతున్నారు. పని చేసి కష్టపడి సంపాదించి తినకుండా వెళ్ళిపోతున్నారండి. తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే. వృద్ధాప్యం పక్కన పెట్టండి, అప్పుడు తినలేరు అనుకోండి. ఎందుకని అంటే కనుక ఆ భాగ్యం లేదు. చదవమాట. ఆ సెలవు లేక అయింది. భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరు సాధ్యమండి? ఉదయం లేచి టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, రాత్రికి ఆహారం తింటున్నాం, సంతృప్తిగా హ్యాపీగా ఉంటున్నామండి. దేవుని యొక్క సెలవు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క అని కృప లేకుండా ఇవన్నీ జరుగుతాయి అంటారా? ఎంత భాగ్యం అండి మనకి. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నా అంశం ఏంటంటే ఈరోజు గమనించండి బిడ్డలారా, పొరపాటు జరుగుతున్నప్పుడు శిక్ష వచ్చిందా స్వీకరించు. పశ్చాత్తాపడవా, అంతకంటే సంతోషం ఇస్తాడు దేవుడు. సంతోషములో ఈ పాటలు రావాలి. రెడీ, నేను రెడీ. ఎక్కడికి? తరతరముల ఉండే నివాస స్థలము నాకుంది, అక్కడ రెడీ అయిపోతాను నేను. అదే దృష్టితో మనం బ్రతకాలి, అదే ఆలోచనతో మనం బ్రతకాలి. అప్పుడు దానికి పనికిరాని, దేనికి పనిరాని? పరలోక రాజ్యం వెళ్ళటం కోసం పనికిరాని వాటి మీద మోసు ఉండదు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి పనికిరాని చెప్పండి ఒకసారి.
చెప్పండి, ఏంది పనికిరాదు? దేహం పనికిరాదు. పనిచేస్తుందా? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేహం పనికి వస్తుందా ఏంటి? ఈ దేహములో ఊపిరి ఉన్నంత వరకు, దేవుని ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహాన్ని కాపాడుకుంటా, అది వేరే విషయం. అయినా దేహం పరలోకం వెళ్ళొద్దా? వెళ్ళదు. ఇంకోటి ఏంటి? దేహానికి సంబంధించిన, చెప్పండి, మీరు అంటారా? మాట్లాడరు కదా. ఆస్తులు పాస్తులు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, అవి ఇవి వస్తాయి, పంచాయతీ అంటారా? అందుకే గమనించండి, ఒక పాట బాగానే ఉంది. ఏ పాట? తరతరములకు నివాస స్థలము నీవే. పాట బాగానే ఉంది, కానీ ఆ నివాస స్థలానికి వెళ్ళటానికి ఉపయోగపడని వాటి మీద కూడా పాట పడుతున్నావు. నాకు కావాలి బాబో, ఇటు నుంచి పెట్టలేకపోతున్నావు, నాకు ఇవి లేకపోతే ఉండలేకపోతున్నావు. 2 పాటలు కుదరదుగా, 2 పాటలు కుదరదుగా. అది ఉంది కాబట్టి వాడుకుంటా అన్నట్టుగా ఉండాలి తప్ప, ఇది లేకపోతే నేను ఉండలేను అనే పాట తప్పు. అది లేకపోతే ఉండలేను, అక్కడ చేరకపోతే నా భవిష్యత్తు లేదు, అక్కడ ఫిక్స్ అయితే ఇదే ఉందలే అని అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏంటి? తరతరములకు ఉండే నివాస స్థలానికి పనికిరాని వాటి మీద మోజు పెంచుకున్నావు కాబట్టే అక్కడ బతట్లా నువ్వు. అందు గురించే చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిక్కులు వచ్చినా చింతే నీ చితికిని వెళ్ళటానికి కారణం. అది చింతే మహాభయంకరమైన జబ్బు. దానివల్ల ఏ జబ్బు కూడా తెలుసా? భౌతికంగా షుగర్, బీపీలు. లెస్ ప్లస్. హోటల్కి వెళ్తే ఏంటి? లెస్ కావాలా ప్లస్ కావాలా? అందరు ఇదే కదండి. హోటల్కి వెళ్తే అడుగుతున్నాడు, అడిగేస్తున్నాడు, ఏమండి లెస్సా ప్లస్సా? షుగర్ లెస్సా? అంత లెస్సేనండి, అంత లెస్. నేనే నాలంటూ ఉన్నాడు. ఏం జరిగింది? చింత వల్ల షుగరు. విశ్వాసానికి భయంకరమైన ఆటంకం ఏంటి తెలుసా మీకు? చింత. ఎందుకు చింత పడుతున్నా చెప్పండి. ఇప్పుడు ముగించేద్దాం. మీ చింత కారణం చెప్పండి ఒకసారి. దేవుడు చేతగానివాడన్నా? చెప్పండి ఒకసారి. మీరు నమ్మిన దేవుడు అంతగా వదిలేసేవాడనా? విశ్వాసం అంటే అదేనా? బీపీలో 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పను, టైం చాలు మనకి. అక్కడ ముగించేస్తున్నా. ఆఖరిగా చివరిదాకా పరలోకి వెళ్ళే వరకు ఒకే పాట రావాలి. తరతరములకు నివాస స్థలం నాకుందయ్యా. ఆ పాటలో బ్రతకండి మీరు దయచేసి బిడ్డల. ఈ లోకంలో ఉండే పాటలు కొన్ని ఉంటాయండి, సంతోషం కోసం, సమాధానం కోసం. ఓకే, తప్పు కాదు. కానీ అసలు పాట అది పాడకుండా ఉండకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు క్షణంలో చచ్చిపోయినా సరే అక్కడ పోదవాళ్ళను. దేవుని నామానికి స్తోత్రం. చదవమ్మా. అనగా మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎక్కడ? ఈలో. అద్భుతం అండి మాట. మళ్ళీ స్పష్టంగా అర్థం కావాలి అందరికి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే. అంటే ఏంటంటే చూడకపోయినను ప్రేమిస్తున్నాం మనమా? ఆయనను చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. రక్షణ పొందేసుకున్నాం, అది బయటకు కనపడేది కాదు, అనుభవంగా అనుభవించేది. సంతోషం కనపడేది కాదు, అనుభవించేది. కనపడని ఆస్తుల్లో బ్రతికితే, గమనించండి, కనిపించే ఆస్తుల మీద మోజు ఉండదు. కనిపించని ఆస్తులు ప్రేమ, సమాధానం, సంతోషం, నెమ్మది, దీర్ఘశాంతము, ఆప్యాయత, తగ్గింపు, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప ఆస్తులు అండి. వీటి కోసం పరితాపంతో బ్రతకగలిగితే కనిపించే ఆస్తి మీద పెద్ద మోసం ఉండదండి. ఇది నా చాలయ్యా, ఏదో ఉంది కాబట్టి కొంచెం తింటున్నానయ్యా, ఉంది కాబట్టి కట్టుకుంటున్నానయ్యా, అయ్యా నీ మహిమార్థము ఇతరులకు ఉపయోగార్థం ప్రభా, అవన్నీ కూడా ప్రభా, అది నాకు నేనేం చేసుకోను ప్రభా. అక్కడ వచ్చేస్తున్నా నేను. అంత ఈజీగా ఎవరు పోతున్నారండి ఇప్పుడు? చెప్పండి ఒకసారి. దేహ సంబంధమైన వాటి గురించి ఆత్మ సంబంధం వాటిని పోగొట్టుకునే దౌర్భాగ్యాలు చూసాం మేము చాలామందిని. దేహ సంబంధమైన కోరికలతో పెంచేసుకుని ఆత్మ సంబంధం ఆస్తులు కూడా పోగొట్టేసుకుని కటికమైన దరిద్రులు మేము చూస్తున్నాం చాలామందిని. క్రైస్తవులే నేను చూస్తున్నా. ఒక ఏమంటుంది ఎప్పటి నుంచో, మా పిల్ల కోసం పెళ్లి చేయ, మా పిల్ల పెళ్లి కోసం ప్రార్థన చేయండి. ఇక మా 2 పాట రాదని అన్నా. ఎప్పుడన్నా మారు మనసు కోసం ప్రార్థన చేయమన్నావా?
రక్షణ కోసం ప్రార్థన చేయమన్నావా? ఏమన్నా పాస్టర్ బలహీన ఉందా ప్రార్థన చేయమన్నావా? మీ భర్త కోసం ప్రార్థన చేయమంటున్నావా? పిల్లల పెళ్ళి అవ్వదంట ప్రపంచం దొరకలేము. ఇంకా దేహ సంబంధమైన కోరికలు పుట్టతో వచ్చేసి ఏడుస్తున్నావే, ఇంట్లో భర్త మారలా, బిడ్డ మారలా, వాళ్ళ జీవితాలు మారలా, నీవు మారలా సరిగ్గా. ఏ పాట వస్తుంది అది? ఏ పాట వస్తుంది? మమ్మల్ని దీవించి అబ్రహాంలాగా అనే పాట వస్తుంది. అబ్రహాం దేవుడు దీవించాడులేండి. ఎందుకు దీవించాడో అక్కడ ముందుకు వెళ్దాం. మళ్ళా ఏం జరుగుతుందండి ఇక్కడ అర్థం కాదు. ఏం జరుగుతుంది? తరతరములు ఉండే నివాస స్థలం మాకు ఉందని చెప్పినోడు ఎవడు, విన్నది ఎవరు ఇంట్లో. కాబట్టి కీర్తనలో ఉన్న అద్భుతమైన జీవితం ఏంటంటే మోషే గారికి ప్రార్థనలో, నాకంటూ అక్కడ ఉంది కాబట్టి శ్రమలైనా నిందలైనా మీతోనే ఉంటే నాకు అక్కడ సుఖం ఉంది కాబట్టి రాజభోగం వద్దు, మంచి అమ్మాయిని చేసుకోవచ్చు, సుఖపడవచ్చు, కోటంతా నాదైపోద్ది, నాకొద్దు, క్రీస్తు నిమిత్తము నాకు మేలే శ్రమలు, ఎందుకంటే తరతరములకు నివాస స్థలం అక్కడ ఉంది నాకు, దానికోసం బతుకుతున్నా. కొండ ఎక్కప్పుడే ఆనందంగా ఉంది నాకు. కొండకి మించి కొండ ఆకాశం అక్కడ దాటిన తర్వాత ఇంకెంత బాగుంటుందో. రుచి చూశాడు మోషే, దేవుని మహిమ యొక్క టేస్ట్ చూశాడు మోషే, అందుకని తెగించేశాడు అంతే చాలక. మీతో శ్రమలు ఉంటే నాకు తెలుసు. కొండెక్కేసి సంతోషంగా ఉందా? కిందకు వచ్చిన తర్వాత ఆయనకి లేదు, ఆనందం లేదండి. అందుకే రిలాక్స్ అవ్వడం కోసం ఆదివారం శనివారం రావాలి, ఇసిగిపోతాం. ప్రపంచంలో మనం సంతోషపెట్టేవాళ్ళు, ఆనంద పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంట్లో వాళ్ళు కూడా కనీసం మందిరానికి వచ్చి సిస్టర్ గారితో కలిసి బ్రదర్తో కలిసి ప్రార్థన చేసుకొని ఒక మంచి మాటలు విని ఓ పాట పాడుకోండి, ఎంత ఆనందం అండి. ఛార్జింగ్ అవుద్ది బ్యాటరీ, రిలాక్సేషన్ అంటుందండి. దేవుని కనపరుచుకుందాం సార్. వారం అంతా ఎన్నో కష్టాలు పడతా తెలుసు నాకు, మీ అందరి బాధలు నాకు తెలుసు. కనీసం ఆ శనివారం వచ్చి సిద్ధపాటు కొడుకులో ఉండి ఆదివారం ఉండి ఈ 2 చోట్ల సంతోషంగా ఆనందాన్ని ఫిల్ చేసుకుంటే వారం అంతా పనిచేస్తుంది కదా. ఈ అద్భుతమైన జీవితం ఎవరిస్తారు మనకి? ఇచ్చే దగ్గర పోగొట్టుకుంటున్నాం కదా, విడిచిపెట్టేసాం కదా, నాకు వద్దనుకుంటున్నాం కదా, ఇంకేదో సంపాదించాలి, ఇంకేం సంపాదించాలి బిడ్డ. ఏదో రకంగా కష్టపడి పని చేసుకో 5 రోజులు 6 రోజులు. నా ఉద్దేశం అయితే త్వరలో రూల్ రాబోతుంది అనుకోండి, ఇండియాలో ఇంకా రాలేదు కానీ 5 రోజుల్లో పని వస్తే బాగుండనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే శుక్రవారం ఫ్యామిలీకి ఇవ్వాలి, సో శనివారం ఫ్యామిలీకి ఇచ్చేయాలి పూర్తిగా, శుక్రవారం కూడా పని చేయాలి. 5 రోజులు కంప్లీట్ పని చేసి ప్రభుత్వం కూడా కొన్ని ఫారిన్ కంట్రీస్లో 6వ రోజుకి మళ్ళీ ఇంక ఉండదు వాళ్ళకి. ఆదివారం శనివారం సెలవు వాళ్ళకి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. శనివారం శుక్రవారం సాయంత్రం మార్కెటింగ్కి వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వీక్లీ పేమెంట్ ఎంత బాగుంటుందో కదా. శనివారం ఫ్యామిలీకి ఇచ్చేయచ్చు హ్యాపీగా పగలస్తే మనం, ఆదివారం దేవునికి ఇచ్చేయచ్చు. అద్భుతం అండి అది వస్తే బాగుండనిపిస్తుంది ఒకసారి నాకు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో ఆదివారం కూడా పనిచేస్తున్నారు చాలామంది, అలా అయిపోయింది పరిస్థితి. కానీ మనం కాలంలో ఉన్నాం కాబట్టి, కాలాతీతుడైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి డిజైన్ చేసుకోవాలి, టైం సెట్ చేసుకోవాలి. అలాగనేసి లోకంలో అన్ని పనులు ఉన్నాయి కానీ కుటుంబానికి వెళ్ళిపోతున్నా, దేవునికి వెళ్ళిపోతున్నా, పతనం అయిపోతాం, జాగ్రత్త. అందుకే జ్ఞానోదయం మాకు కలిగ చేయము, సమయాన్ని సిద్ధం చేసుకోవటం నేర్పించయ్యా. ఏ జ్ఞానం అంటది? సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం. దేవుని నామమున స్తోత్రం. అది మనకే దొరికింది. అట్టి కృపలో ముందు సాదాం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించును గాక. సాక్ష్యములకున్న సమయం, ఒకరిద్దరు అవకాశం ఉంటే ఉపయోగించుకోండి, లేకపోతే ఆరాధించుకొని మరికొద్ది మాటలు విందాం. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం.